వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా కేంద్రంలో ఒకరోజు నిరాహార దీక్ష రణాభేరి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బి సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత, రాష్ట్ర కార్యదర్శి జీవి రమణలు అతిథులుగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ 12వ PRC DA బకాయిలు ప్రభుత్వం చెల్లించాలి, మెమో 57 అమలు చేయాలి, CPS రద్దు చేయాలి, 29% IR అమలు చేయాలి, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలి, రిటైర్మెంట్ ఆర్థిక బకాయిలు చెల్లించాలి, హెల్త్ స్కీమ్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పక్షాన ఒకరోజు నిరాహార చేపడుతున్నాము. గత కూటమి ప్రభుత్వము ఎన్నికల ప్రచారంలో మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల గురించి మాట్లాడుతూ మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 12వ PRCని అమలు చేస్తామని, గత ప్రభుత్వంలో రావాల్సిన ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెంటనే చెల్లిస్తామని, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సమయానికి ఇవ్వవలసిన DAలన్నీ కూడా మేము వెంటనే చెల్లిస్తామని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల జీవన్మరణ పోరాటం చేస్తున్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని మరి ఆలోచించి వాటికి మంచి చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగుల యొక్క ఆర్థిక బకాయిలను కూడా మేము వెంటనే చెల్లిస్తామని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మాకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరడం లేదు. అలాగే మేము ఈరోజు ప్రధాన డిమాండ్లు అయినటువంటి 12వ PRC చైర్మన్ను నియమించి మాకు మెరుగైనటువంటి PRCని అమలు చేయాలని మేము UTF పక్షాన కోరుకుంటున్నాము. అలాగే 29% IRను వెంటనే ప్రకటించాలని, CPSను రద్దు చేసి OPSను అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో గత 2 సంవత్సరాలుగా కూడా వాళ్లకు చేరడం లేదు, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లను వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో, చట్టపరమైన న్యాయపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వెంటనే సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించి వాటిని వెంటనే చెల్లించాలని మేము UTF పక్షాన కోరుకుంటున్నాము. కానీ PRCని కానీ IRని కానీ వెంటనే ప్రకటించాలి. PRC కమిటీ చైర్మన్ను ప్రకటించాలి. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులుగా అందరూ కూడా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం కాబట్టి వేచి చూసే ధోరణిలో ఉన్నాం. కానీ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న DA ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన అన్ని అంశాలు నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి మీరు అడగకుండానే మీకు రావాల్సినటువంటి వాటి గురించి నేను ఖచ్చితంగా ఇస్తానన్నారు. కాబట్టి వారి మీద ఇంకా గౌరవం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా PRCకి సంబంధించిన కమిటీ చైర్మన్ని ఏర్పాటు చేయాలా, అలాగే IRని ప్రకటించాలా, రావాల్సినటువంటి బకాయిల్ని ఖచ్చితంగా విడుదల చేయాలా. కాబట్టి CPSని రద్దు చేసి OPS చేయాలా. ఉపాధ్యాయులుగా ఉండేటువంటి MTS ఉద్యోగులు కూడా 62గా చేస్తూ వారికి కూడా పూర్తి వేతనం కల్పించేటువంటి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన సాధారణంగా మరి ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేస్తారు.